ఫ్రెండ్స్, నేను మీ శైలు బ్యూటీ పార్లర్ ఇన్ మదిర. టుడే వచ్చేసి నా షాపింగ్ వ్లాగ్ అండి. ఎక్కడికో అవుట్డోర్ కదండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఒక లుక్ వేయండి. ఎక్కడికి అనుకుంటురా? అదే అండి, ట్రెండ్స్ అండి, జస్ట్ వాకబుల్లో ఉంటుంది. నేనొచ్చేసి ఈరోజు నేను షాపింగ్కి వెళ్ళాలని అనుకోలేదు. నాకు ట్రెండ్స్ వాళ్ళైతే కాల్ చేసేసారు. ఎందుకు అనంటే లాస్ట్ టైం చేసిన షాపింగ్ది కూపన్స్ ఉన్నాయి, అది నడుస్తుందండి, రాండి అని చెప్పారు. ఇదిగో నేను ఎంట్రీ అయితే వెల్కమ్ చెప్పేశారు. వీళ్ళందరూ వచ్చేసి మన స్టాఫ్ అండి, ఐ మీన్ ట్రెండ్స్ స్టాఫ్. కాకపోతే మన కస్టమర్స్ ఇక్కడ ఎంతమంది లేడీస్ ఉంటారో అందరూ మన కస్టమర్సే అండి. డైలీ రెగ్యులర్ సర్వీస్కి వస్తుంటారు. వాళ్ళైతే అక్క మీరు వచ్చేయండి షాపింగ్కి అని చెప్పారు. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్టింగ్ చేశారు కదా మీరు న్యూగా, ఒకసారి మా ట్రెండ్స్ది కూడా ఒక లుక్ వేసి షాపింగ్ది పెట్టేయండి. మా డ్రెస్సెస్ ఎలా ఉంది, వచ్చిన కలెక్షన్ మొత్తం చూసేసి ఎలా ఉందో చెప్పేయండి అని చెప్పారు. అసలే నేను పైకి ఎందుకు వెళ్తున్నానంటే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి నాకు వచ్చేసి లేడీస్ సెక్షన్ వేర్ అయితే మాత్రం కింద ఉందండి. ఎందుకు పైకి వచ్చానంటే జెంట్స్ వేర్, కిడ్స్ వేర్ ఉంది. అది చూసి ఒక లుక్ వేసి మనం కిందికి మన షాపింగ్కి వెళ్ళిపోదాము అనుకొని నేను జస్ట్ పైకి వచ్చేసానండి. ఎందుకు అనంటే లాస్ట్ టైం వచ్చేసి అయితే పైన మాత్రమే ఫస్ట్ ఫ్లోర్లో లేడీస్ సెక్షన్ ఉండేది. వీళ్ళు వచ్చేసి గ్రౌండ్ సెక్షన్కి లేడీస్ తీసుకొచ్చేసారు, జెంట్స్ వచ్చేసి పైన ఉంది. నేను అదే కన్ఫ్యూజ్ అయ్యాను. అడుగుతున్నాను, అక్క మీరు స్టార్టింగ్లో ఎంట్రీలో చూడలేదా అని అంటున్నారు. నేను చూశాను, అదే చెప్తున్నాను, చేంజ్ చేశారా అని అడుగుతున్నాను. ఓకే, మనకు జెంట్స్ వాళ్ళు కూడా చూస్తారు కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని ఒక రౌండ్ వేసేద్దాము అన్నట్టుగా నేను పైకి వచ్చేసానండి. మీరు చూడొచ్చు, జెంట్స్ వేర్ కూడా చాలా బాగున్నాయి, కిడ్స్ వేర్ కూడా చాలా బాగుంది. ఇంకా మనకైతే కిందికి వెళ్ళిపోవాలి కదా, ఇక్కడైతే ఒక రౌండ్ వేసేసి కిందికి వెళ్ళిపోదామని నేను వచ్చేసానండి. చూడండి, జెంట్స్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది అని చెప్పేశారు. సో నేను అదే చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే కిందికి వెళ్ళిపోదాం. కిందికి వచ్చేసేసరికి మన లేడీస్ సెక్షన్ కదా, నేనైతే కిందికి వెళ్ళిపోగానే నాకైతే గోల్డ్ కలర్ అయితే కలర్ఫుల్గా బాగా అనిపించింది. సో నేను అక్కడికి వెళ్ళి నేను ఫస్ట్ అయితే అడ్రస్ తీసేసాను. తీసి ఎలా ఉంది ఏంటి అన్నది చూస్తున్నాను. చాలా బాగుంది, కలరు బాగుంది, క్లాత్లో వచ్చేసి క్లాత్ బాగుంది. ఇలా వెస్ట్రన్ వేర్‌లో కాకుండా ఇలాంటివి మాత్రం నేనెప్పుడు తీసుకోను. బట్ ఏందనంటే నాకు డ్రెస్‌లు మీకు కూడా చూపిద్దాం అన్నట్టుగా ఇలా తీసేశాను. నాకిలా కుర్తీ వచ్చేసి ఇలా 3/4 ఉన్నా పర్లేదు. కానీ క్లాత్ వచ్చేసి నాకు ఇలా అంబ్రెల్లా టైప్ కాకుండా స్కర్ట్స్ ఉంటుంది కదా, సో అలా అయితే బాగా నచ్చుతుంది. నేను ఈ షాప్ మొత్తంలో, ట్రెండ్స్ మొత్తంలో నేనైతే ఒక కుర్తీ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నేనైతే ఎప్పుడు కుర్తీస్ అయితే తీసుకోను ఫ్రెండ్స్. అంటే ఏస్తాను, బట్ అప్పుడప్పుడు రేర్‌గా తీసుకుంటాను. మాక్సిమం ఇప్పుడు నేనేసుకునే డ్రెస్ లాగా స్కర్ట్ అండ్ టాప్, ఇవే నేనెక్కువ ఇష్టపడతాను ఫ్రెండ్స్. నాకు కూడా అవే సెట్ అయితాయి అని ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సజెస్ట్ చేస్తారు. నేనింకా అవే తీసుకుంటా అన్నట్టు వచ్చేసి వాళ్ళని అడిగాను, వెస్టర్న్ వేర్ ఏం టాప్స్ ఏం లేవా అని. అడిగితే వాళ్ళైతే మన కస్టమర్సే గదా, నెక్స్ట్ ఫ్రెండ్స్ గదా, వాళ్ళే చెప్పారు, మీకు లేకుంటే ఎలా మేడం, ఇక్కడికొచ్చేసి చూడండి అని చెప్పారు. నేనొచ్చేసి చూస్తున్నాను. యెల్లో ఒకటి తీస్తున్నాను. ఇందులో వచ్చేసి నాకు బావుంటదా అని చూస్తున్నాను. థిక్ కలర్ స్కర్ట్స్ అయితే ఈ పైన టాప్స్‌కి సెట్ అయిపోతుంది గదా, సో అందుకని నేనదే తీశాను. చూస్తున్నాను ఇంకేమన్నా మోడల్స్ ఉంటే తీసుకుందాము అని. నేను స్కర్టు, టాపు 2 ఒక్కడే తీసుకోవాలి అని రూల్ అయితే ఏం లేదండి. నాకు స్కర్ట్ నచ్చితే ఎక్కడ షాపింగ్‌కెళ్ళినా స్కర్ట్ తీసేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి టాప్ తీసుకుంటా. ఎక్కడ నచ్చితే అలా అందులో తీసేసుకుంటా. బయట ఎక్కడైనా సరే మళ్ళీ మ్యాచింగ్ దొరుకుతుందా అని చూస్తా అన్నట్టు. అంటే ఒక్కడినే ఒక సెట్టే తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నేనేసుకుంది కూడా సెట్ కాదు, కానీ ఆపోజిట్. ఇది చూడండి, వైట్ బావుందా, యెల్లో బావుందా అని నేనైతే నా స్టూడెంట్స్‌ని అడిగేశాను. వాళ్ళొచ్చేసి అక్క నీకు ఈ యెల్లో కలర్ టాప్ అయితే బావుంటుంది, ఒకసారి ట్రైల్ ఏసేయండి అని చెప్పారు. సో నేను అది కూడా తీసుకున్నాను. అది కూడా కంపల్సరీ ట్రైల్ ఏసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి జీన్స్ ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసరికి లేడీస్ జీన్స్ బ్లాక్ తీసుకోవాలని అనుకుంటున్నా ఎప్పటినుంచో. బ్లాక్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ. స్కై బ్లూలో కంపల్సరీ జీన్స్ అయితే తీస్తూనే ఉంటా. నెక్స్ట్ ఇదొచ్చేసి క్లాత్ చాలా బావుంది. దాని మీద బ్లూ బావుంది గదా, అందుకని నేను ఈ బ్లూ అయితే తీసేసుకున్నాను. క్లాత్ కూడా స్టిచబుల్‌గా ఉంది.
నాకు అందులోనే బ్లాక్ కూడా దొరికితే బాగుంటది అని అనిపించింది. మీకు కూడా మనకు కంఫర్టబుల్‌గా ఉంటుంది గదా! ఈ క్లాత్ వచ్చేసి. సో, మీకు కూడా చూపిద్దామని నేను అడిగాను. ఇక్కడికొచ్చేసి తినొచ్చేసి "ఏం కావాలక్క" అని అడిగారు. నేను బ్లాక్‌ది కావాలి అందులో లెదర్ క్లాత్‌లో అన్ని స్టిచబుల్‌లో కావాలని చెప్పాను. తనొచ్చేసి చూపిస్తా అని చెప్పారు. వచ్చేస్తున్నారు. వచ్చేసి నాకైతే బ్లాక్ అయితే మాక్సిమం ఆ క్లాత్‌లో లేదు మేడం. నేనైతే ఐ విల్ ట్రై అని చెప్పారు. తను మాత్రం ఎతుకుతున్నారు. అందులో లేదు. ఈ మోడల్ మీకు బావుంటది చూడండి అన్నారు. నాకైతే అది నచ్చలేదు. నేనైతే ఇంక అది పక్కకు పెట్టేశాను. పక్కకు పెట్టేసి ఇవి తీసుకున్నాను. ఇవి తీసుకుంటే తను వచ్చేసి వెతకండి ఒకసారి దొరికితే మాత్రం నేను కంపల్సరీ మీకిస్తాను. నేను చూస్తున్నా అని తను మాత్రం చెక్ చేస్తున్నారు. ఇక్కడికొచ్చేసి లోయర్స్ నైట్ పాయింట్లున్నాయి. వైట్ బావుంది అన్నట్టుగా నేను ఒకసారి ఓపెన్ చేసి చూశాను. ఇవి కింద పర్పుల్ ఉంది గదా! అదొచ్చేసి నాకు ఆల్రెడీ క్లాతు సేమ్ లేదు గానీ కాటన్‌లో ఉంది. నాకైతే సేమ్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మనం ఎక్కడికెళ్ళినా సరే మనకు నచ్చినయి మాత్రం మన సైజులో ఉండవు. మన సైజులో ఉన్నయేమో మనకు నచ్చవు. ఆపోజిట్‌గా షాపింగ్ అన్నది మాత్రం కంప్లీట్ అయిపోతుంటది ఎక్కడికెళ్ళినా. అదే అడుగుతున్నా. సేమ్ ఇందులో ఉందా క్లాత్ అని. లేదని చెప్పారు. బ్లాక్ మనకి ఏ టీ షర్ట్ అయినా సూట్ అయితది గదా! అందుకని నేనైతే అది గూడా చూశాను. వైట్ అయితే చూడండి, చూడండి అని జెప్తున్నారు. బట్ నాకు వైట్ వచ్చేసి లోయర్‌లో అనిపించలేదు. లేదు మేడం చాలా బావుంటది మీకని వాళ్ళు ఓపెన్ జేసి మరీ చూపిస్తున్నారు. చూసి తీసుకుందామని అనుకున్నాను. కానీ నాకైతే వైట్ అయితే నచ్చలేదు. సో, నేనది గూడా అక్కడ పక్కకు పెట్టేశాను. లేదు చెక్ జేయండి అంటున్నారు. సరే అని ఒకసారి నేనైతే పెట్టుకొని చూశాను గానీ వద్దని జెప్పేసా. ఆ క్లాత్‌లో ఉంటే చూపించండి అన్నాను. అందులో గూడా లేదంట. సరేలే అని ఇంకా నేను పక్కకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. జీన్స్‌లో అయితే 2 తీసుకున్నాను. కానీ నాకైతే బ్లాక్ వచ్చేసి మాత్రం ఆ క్లాత్‌లో లేదని అది పక్కకు పెట్టేసా. అంటే నేను ట్రైలేశాను. చూద్దాం ఏది బావుంటదో అని. కానీ స్కై బ్లూలో మాత్రం అలా లేదు బ్లాక్ అని చెప్పారు. ఇక్కడొచ్చేసి ఏరే బ్లాక్ చూపిస్తున్నారు. ఎటు పడి నేను బ్లాక్ అడిగాను గదా! వాళ్ళు మాత్రం నేను బ్లాక్ తీసుకోవాలనే నా కోసం మాత్రం అన్నీ చెక్ జేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మేడం చూడండి స్కర్ట్ గూడా ఉంది. మీ ఫేవరెట్ స్కర్ట్స్ గదా! అని అంటున్నారు. వాళ్ళకి గూడా తెలుసు. నేను ఏ డ్రెస్సులు ఇష్టపడతాను అని. ఓకే ఫ్రెండ్స్. వైట్ కుర్తీ అయితే నేను తీసుకున్నాను. మీకు చెప్పాను కదా! చూడండి మ్యాచింగ్ వచ్చేసి మెరూన్ కలర్ నేను యాంకిల్ పిట్ అన్నది తీసుకున్నాను. మీకెలా అనిపిచ్చింది ఫ్రెండ్స్? నాకు బావుందా కుర్తీ? చెప్పేయండి. నాకైతే నచ్చింది. సరే నేను ఔట్‌డోర్‌కి మేకప్స్‌కి ఏసుకోకున్నా నాకు యూజ్ అయితదని ఏసుకున్నాను. తీసుకున్నాను. నెక్స్ట్ ఇదొచ్చేసి యెల్లో చెప్పా గదా! అది గూడా చూశారు గదా! అది గూడా నాకు బాగా అనిపిచ్చింది. ఆ టాప్ ఒకటి తీసుకున్నాను. పక్కన కిందికి సైడొచ్చేసి ఇవొచ్చేసి మేకప్ రిమూవరు, నెక్స్ట్ ఐలైనరు, కాజలు, లిప్‌టిక్స్, మన మేకోవర్ గూడా ఉందండి ఇక్కడ. మేకప్ ఐటెమ్ మొత్తం ఉంది. బట్ నేనైతే ఏం చూడలేదు. పర్ఫ్యూమ్ జూశాను. స్టూడెంట్స్‌కి చూపిస్తున్న స్మెల్ అన్నది. అక్క నచ్చలేదన్నారు. ఓకే. లైట్ నేనైతే అక్కడ పెట్టాను. ఇదొచ్చేసి మన బిల్లింగ్ సెక్షన్ అండి. కౌంటర్‌కైతే వచ్చేసాను నేను. బిల్లేస్తున్నారు. నేను తీసుకున్నాను. నెక్స్ట్ అందులోనే ఏసా అని చెప్పారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. నేనొచ్చేసి ఫైనల్‌గా ఇంక కంప్లీట్ అయిపోయిందండి షాపింగ్ అయితే. నేనైతే పార్లర్‌కెళ్ళిపోతున్నాను. మీకు థంబ్‌నెయిల్‌లో పెట్టాను గదా! ఒకటనుకుంటే ఒకటయింది అని షాకింగ్ గదా! అదే అసలేం జరిగింది అంటే అండి, అసలు నేను షాపింగ్‌కొచ్చేసి నేను దసరాకి, బతుకమ్మకు ఫెస్టివల్‌కి చేయాలి షాపింగ్ అనుకున్నాను. బట్ వచ్చేసి బిల్లయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత అయితది అని. నేనసలు ఎంత బిల్లొచ్చింది, ఏమేమి తీసుకున్నాను అని నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా అప్‌లోడ్ చేస్తా అండి. బాయ్ బాయ్.